నిజంగా భగవంతుడే మన ముందుకొచ్చి ప్రత్యక్షమైతే ఏం కోరుకోవాలి? భగవంతుడే మన దగ్గరకు వచ్చి భక్త నీ భక్తికి మెచ్చితిని, ఏం కావాలో కోరుకో అని అంటే మనం ఏం కోరుకోవాలి అన్న అంశాన్ని వివరించడానికి మన ముందుకు వస్తున్నారు తవాస్మి పుస్తక రచయిత శ్రీమాన్ శ్రీరామ చక్రధర్ గారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓం అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. మేడం మాట్లాడుతూ భగవంతుడే మన ముందు ప్రత్యక్షమైతే ఏం కోరుకోవాలి? రామచంద్రుడు ప్రత్యక్షమయ్యాడా లేదా? అక్కడ ఉన్నాడా లేదా? మరి ఏం కోరుకుంటారు? చదువా? ఇంకా చాలా చదువు ఒకటి చాలా? ఉద్యోగం వద్దా? ఉద్యోగం చాలా? డబ్బులు వద్దా? కారు వద్దా? ఇల్లు వద్దా? ఏదో ఒకటి చెప్పండి. ఏంటాయ్? భగవంతుడు అంటే ఎవరు? ఆయనే. నీకేమవుతాడు? నీకేమవుతాడు? తండ్రా, తల్లా, గురువా, దైవమా? ఏంటి భగవంతుడు? దైవమా? అంటే తల్లి కాదా? మరి తల్లిదండ్రుల్ని ప్రేమిస్తామా, వాళ్ళతో వ్యాపారం చేస్తామా? తల్లిదండ్రులని ప్రేమించాలా, వ్యాపారం చేయాలా? అంటే వ్యాపారం చేయడం అంటే నువ్వు నాకు వంట చేసి పెట్టు, నేను చదువుకుంటాను. నువ్వు నాకు సెల్ ఫోన్ కొనిచ్చు, నేను స్కూల్కి వెళ్తాను. నువ్వు రూపాయి బిల్లు ఇవ్వు, నేను కాళ్ళు నొక్కుతాను. ఇది వ్యాపారం కాదా? మరి భగవంతుడితో కూడా నాకు ఇది కావాలి, అది కావాలి, నేను ఇది ఇస్తాను అంటే అది వ్యాపారమా, ప్రేమ? తల్లిదండ్రుల్ని ప్రేమించాలా, వ్యాపారం చేయాలా? ప్రేమ అంటే ఏంటి? ప్రేమించాలి కదా. ప్రేమ అంటే ఏంటి? స్వార్థం లేకుండా ఇష్టపడ్డం. ప్రేమ అంటే ఏంటి అని అంటే, ప్రేమ ఒక పరిణితి, అంటే ఒక కట్టలు తెంచుకొని దాటిందంటే దాన్ని భక్తి అని అంటారు. ఏమంటారు? తల్లిదండ్రుల్ని భక్తి భావనతో సేవించాలంటారు. అవునా కదా? భక్తి అంటే ఏంటి? భక్తి అంటే మనకి పెద్దలు ఏంటంటే పూజ చేయడమా? భక్తి అంటే తైల ధారావత్ అవిచ్ఛిన్న దర్శన సమాకార ప్రీతి రూపాపన్న స్మృతి సంతతి. సంతతి అంటే ఏంటి? కంటిన్యూస్గా ఏదో జరుగుతోంది. ఏం జరుగుతోంది? స్మృతి సంతతి. ఏంటది? స్మృతి అంటే ఆలోచన. మనకు ఆలోచనలు వస్తాయి రావా? మీరు ఆలోచన లేనివాడు ఎంతమంది ఉన్నారు? ఏంటి, అందరికీ ఆలోచనలు ఉన్నాయా? స్మృతి సంతతి. ఆలోచనలు వస్తూనే ఉండాలి. ఎలాగా? తైలధారావత్. తైలము అంటే నూనె. మనం నీటి ధార చూసాము, తైలధార అంటే నూనె ధార చూసాము. నీటి ధారలో అక్కడక్కడ బ్రేక్స్ వస్తాయన్నమాట. కానీ నూనె ధారలో ఎక్కడ బ్రేక్ లేకుండా చిక్కగా అలా సాగుతూ ఉంటుందన్నమాట. సో ఆ స్మృతి సంతతి, మన ఆలోచన ఎలా సాగాలి? చిక్కగా, ఎనీ బ్రేక్ అన్నది లేకుండా సాగాలి. ఎవరి గురించి? ఎలాగా? అవిచ్ఛిన్నంగా
దర్శన సమాకార, మనం దేని గురించి అయితే ఆలోచిస్తున్నామో అది మన కళ్ళకు కట్టినట్టు సాక్షాత్ అంటే ఎదురుగా ఉన్నట్టు కనిపించాలి. అంటే రాముడి గురించి ఆలోచిస్తూ ఉంటే రాముడే మన కళ్ళ ముందు కనిపించాలి. ఒక తల్లిని చూడండి, పిల్లాడు దూరంగా ఉంటాడు, కానీ ఒకసారి కళ్ళు మూసుకునేసో కళ్ళు తెరుచుకునేసో ఒకసారి ఆలోచించిందంటే పిల్లాడు ముందు నిలబడ్డా. అలాగా దర్శన సమాకార, కనిపించాలి. సరే కనిపించాలి, ఫైన్. హిరణ్యకశిపుడికి కూడా శ్రీ మహావిష్ణువు ఎప్పుడూ కనిపించేవాడంట. ఎలా కనిపించాడో వేరే విషయం, ఉండేవాడంట. కానీ అది ప్రేమ ఉందా దాంట్లో? శత్రుత్వం ఉంది. హిరణ్యకశిపుడికి ప్రేమ? ప్రేమతో అంటే ప్రీతి రూపాపన్న, అంటే ఒక వ్యక్తి గురించి కానీ, ఒక వస్తువు గురించి కానీ, ఒక బంధువు గురించి కానీ, దేవుడి గురించి కానీ, తల్లి గురించి కానీ, తండ్రి గురించి కానీ మనం ఆలోచిస్తున్న ఆలోచన ఎలా ఉండాలి? కంటిన్యూస్గా మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ, మన ఆలోచన ప్రతి ఆలోచన తన వైపుకే పరిగెడుతూ ప్రేమతో కూడి ఉంటే దీన్ని భక్తి అని అంటాం. ఎందుకు భక్తి గురించి చెప్పానంటే, రాముడే నా శ్వాస, రామాయణమే నా భాష. ఎవరు చెప్పారు ఇది? వాల్మీకి మహర్షి నీకు చెప్పాడా పిలిచి? నారాయణ నరసింహమూర్తి గారు చెప్పారు. నారాయణ నరసింహమూర్తి గారు ఎవరు? రామనారాయణ సృష్టికర్త. రామాయణమే నా భాష అన్న మాట ఎంత బలమైన మాటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇలా భక్తి అంటే ఏంటో చెప్పాను కదా. అంత ప్రేమిస్తున్న భగవంతుడు మన కళ్ళ ముందుకు వస్తే చదువు ఇవ్వు, డబ్బు ఇవ్వు అని కోరుకోవాలా? నువ్వే కావాలి స్వామి అని కోరుకోవాలా? ఆయన వస్తే మిగతావన్నీ వచ్చినట్టే కదా, అవునా కదా? ఆయనే నీ దగ్గర ఉన్నాడంటే అన్నీ ఉన్నట్టా లేదా? మరి భగవంతుణ్ణి మనం అలా ప్రేమిస్తున్నామా? ఇగో నువ్వు నేను అడిగిన సెల్ ఫోన్ ఇవ్వకపోతే వేరే దేవుణ్ణి మార్చేస్తానంటున్నాం ఈ రోజుల్లో. ఇంకా కుదిరితే కొత్త దేవుని సృష్టిస్తామంటున్నాం, అవునా కదా? ఇప్పుడు యూట్యూబ్లో దేవుళ్ళు వచ్చారా లేదా? కొత్త దేవుళ్ళు వచ్చారు, కొత్త పూజలు వచ్చాయి. ఇది ప్రేమ కాదు. భగవంతుడు మనల్ని అలా ప్రేమిస్తారు. భగవంతుడు మన శరీరంలో లేకపోతే మనం ఒక్కరం కూడా బ్రతికి ఉండలేం. మనము మనిషిలా పుడితే మనిషి శరీరంలో, దేవతలా పుడితే దేవత శరీరంలో, పందిలా పుడితే పంది శరీరంలో, కుక్కలా పుడితే కుక్క శరీరంలో, నక్కలా పుడితే నక్క శరీరంలో, చెట్టులా పుడితే చెట్టులో, కొండలా పుడితే కొండలో, పుట్టలా పుడితే పుట్టలో. మనం ఏ శరీరాన్ని తీసుకుంటే ఆ శరీరంలో నేనున్నానురా నాన్న, నీ ఉనికిని చాటడానికి, నిన్ను ఉద్ధరించడానికి అని ఎటువంటి యావగింపు లేకుండా మనతో కలిసి ప్రయాణం చేస్తున్న తల్లి, తండ్రి, గురువు, దైవం భగవంతుడు, అవునా కదా? ఎస్ ఆర్ నో? మరి అలా భగవంతుడిని ప్రేమించగలుగుతామా? అలా భగవంతుడిని ప్రేమించగలమా? ఇది ఒక లెవెల్ అయితే నెక్స్ట్ ఇంకొక లెవెల్ అన్నమాట. కొందరు వచ్చేసి అంటుంటారు, రాముడిని పూజ చేస్తే, రాముడికి గుడి కడితే కష్టాలు వస్తాయని. సీతమ్మ పేరు పెట్టుకుంటే కష్టం, అందుకని సీతమ్మ పేరు పెట్టుకోము. విన్నారా లేదా? ఇక ఆవిడ విన్నారు. రాముడంటే ధైర్యం, సీతమ్మ అంటే భరోసా, సీతారాములంటే ప్రేమ. ఇలాంటి వారి గురించి తలుచుకుంటే, ఇలాంటి వారికి గుడి కడితే, ఇలాంటి వారిని గుండెల్లో నింపుకుంటే ప్రేమ వస్తుంది, ధైర్యం వస్తుంది, విశ్వాసం వస్తుంది, భరోసా వస్తుంది, మనిషి జీవితం బతికే ధైర్యం వస్తుంది. అంతే తప్ప ఎవడో రామాయణం గురించి, రాముడి గురించి తెలియని వాడొచ్చి, అంటే మన తల్లి గురించి, మన తండ్రి గురించి తెలియని వాడొచ్చి తల్లిదండ్రుల్ని తలుచుకుంటే నీకు కష్టాలు వస్తాయంటే మానేయటం కరెక్టా? వెరీ గుడ్. రాముడు ఎలాంటి వాడో తెలుసా? వ్యసనేషు మనుష్యానాం భృశం భవతి దుఃఖితః ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి. వ్యసనేషు, కష్టాలు వస్తే, ఒక తల్లి పిల్లాడికి కష్టం వస్తే ఎలా బాధపడుతుందో అంతకు మించి రాముడు ఈ నా ప్రజలలో ఒకడికి వచ్చిన కష్టానికి నా నిర్లక్ష్యమే కారణము అని కుంగిపోయేవాడంట. ఒక వ్యక్తి సంతోషపడితే అబ్బా వాడు సంతోషంగా ఉన్నాడు చాలు నాకు అని ఒక తండ్రి సంతోషపడే విధంగా సంతోషపడేవాడంట. అంతేకాదు
సకృద్ ఏవ ప్రపన్నాయ తవాస్మి ఇతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతత్ వ్రతం మమ. నన్ను ఒక్కసారి ఆ మిత్ర భావేన సంప్రాప్తం, మిత్రుడిలా కాదు, నువ్వు ఫ్రెండ్లా నా దగ్గరికి రావనవసరం లేదు, మిత్ర భావేన, ఫ్రెండ్ లాంటి వేషం వేసుకొని వచ్చినా చాలు నా దగ్గరికి, నత్యజేయం కదంచన, నిన్నెప్పటికీ వదిలిపెట్టను. ఏమన్నాడు రాముడు? మిత్ర భావేన సంప్రాప్తం, ఒక్కసారి ఫ్రెండ్ లాంటి వేషం వేసుకొని వచ్చి నా దగ్గరికి వచ్చినా నిన్ను వదిలిపెట్టనయ్యా నేను, ఇది నా వ్రతం అని చెప్పాడు. అలాంటి రాముడు మనకు కష్టం కలిగిస్తాడా? మరి సీతమ్మ పాపానాం వా శుభానాం వా వదార్హానాం ప్లవంగమ కార్యం కరుణమార్గేన నకశ్చిన్నా పరాధ్యతి. హనుమంతుడు వచ్చేసి, అమ్మా రాముడు రావణాసురుని చంపేశాడు, సక్సెస్ మనదే, ఒక 5 నిమిషాలు పర్మిషన్ ఇవ్వనన్నాడు. దేనికి? లంకలో రాక్షసులందరూ సీతమ్మని టార్చర్ పెట్టారు కదా సుందరకాండలో, గుర్తుందా మీ అందరికీ? ఒక్క 5 నిమిషాలు నాకు పర్మిషన్ ఇచ్చావంటే వాళ్ళందరూ తోలు తీసేస్తానన్నాడు. ఏమన్నాడు? సీతమ్మని టార్చర్ పెట్టారు. ఎలాంటి టార్చర్ పెట్టారు? నిన్ను చంపేస్తాం, నిన్ను కొరికేస్తాం, నిన్ను మింగేస్తాం. అప్పుడు సీతమ్మ ఏమనింది? తప్పు తప్పు ఎవడు చేయడు కనుక, వాళ్ళకి రాజు మంచివాడు కాదు కాబట్టి వాళ్ళు అలా ప్రవర్తించాడు. ఇప్పుడు మంచి రాజు వచ్చాడు కదా, మంచిగా ప్రవర్తిస్తాడు, కానీ క్షమించే గుణం ఉండాలి నీకు. ఇలా క్షమించే గుణం, తనకి ఇబ్బంది పెట్టిన వారిని సైతం ప్రేమించే గుణం ఉన్న వాళ్ళు మనం ఆశ్రయిస్తే తన పేరు పలికితే కష్టం కలిగిస్తారా? సీత అన్న పేరు పెట్టుకునేదానికి మనం పెట్టి పుట్టాలి. ఏంటది? అంటే అదృష్టవంతులమైతే కానీ మనకు సీత అన్న పేరు రాదు. మనం ఏ జన్మలో చేసుకున్న సుకృతం ఉంటే కానీ రామ అన్న పేరు పెట్టుకోవటమో, రామ అన్న పేరు తలుచుకోవటమో, రామ అన్న పేరు వినటమో జరగదు. ఇది సీతారాములు మన మీద చూపించే ప్రేమ. అయితే ఇలాంటి వారికి సమాధానంగా రామదాసు ఒక చక్కటి దాశరథి శతకంలో ఒక పద్యాన్ని ఇచ్చారు. పద్యం కాదు, అది సూత్రం. ఏంటది అని అంటే, చక్కెరమాని వేము దిన జాలిన కైవడి మానవాదముల్ పెక్కురు బక్కదైవముల వేమరు గొల్చెదరు అట్లా కాదయా. అంటే ఎవరిని పడితే వాళ్ళని కొల్చడం కాదయా. ఏం చెప్పాడు ఆయన? ఎవరిని పడితే వాళ్ళని కొల్చడం కాదు. ఎవరిని కొలవాలి? మ్రొక్కిన నీకు మ్రొక్కవలే. ఎవరికి మ్రొక్కవలే? ఎవరికి? మ్రొక్కిన నీకు మ్రొక్కవలే. మోక్షమొసంగిన నీవియ్యవలెన్. మోక్షం ఇస్తే ఎవడివ్వాలి? రాముడు ఇవ్వాలి. అంటే ఎవడో షాప్ పెట్టుకునేసి మోక్షం ఇక్కడ ఇవ్వబడును అని బోర్డు పెట్టుకుంటే ఆడి దగ్గరికి వెళ్ళడం కాదు. నాకు మోక్షం ఎవడివ్వాలి? నువ్వే ఇవ్వాలి. ఎవడు పడితే వాడు ఇస్తా అంటే నేను తీసుకోను. అర్థమైందా? దక్కిన మాటలేమిటికి, ఇంకా మేరే మాటలు ఎందుకయా? దాశరథి కరుణాపయోనిది. నా తండ్రిని నేను అడిగే పద్ధతి ఇది. నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను ఇది చేస్తావా, అది చేస్తావా, నేను ఇది చేస్తానని అడగడం కాదు. భగవంతుణ్ణి కోరడం తప్పు కాదు. చదువు కావాలని కోరుకోవడం తప్పు కాదు. డబ్బు కావాలని కోరుకోవడం తప్పు కాదు. పెళ్ళి కావాలని కోరుకోవడం తప్పు కాదు. కానీ అడుక్కోకూడదు, డిమాండ్ చేయాలి. ఏం చేయాలి? డిమాండ్ ఎప్పుడు చేస్తాం? మన తండ్రి అయితే డిమాండ్ చేస్తాం. ఏమయ్యా నా తండ్రివి కదా, నాకు ఇవ్వు, ఇప్పుడు చదువు ఇవ్వు. ఇలా డిమాండ్ చేయాలి. అలా డిమాండ్ చేయాలంటే నీ తండ్రి అని నువ్వు గుర్తించాలి. ఆ తల్లి తండ్రి అన్న భావన ఎంత చక్కగా చెప్పు. మ్రొక్కిన నీకు మ్రొక్కవలే. మోక్షం ఎవడు పడితే వాడు వచ్చి చాక్లెట్ ఇస్తే నేను తీసుకుంటాను అనుకుంటున్నావా? మా నాన్న ఇవ్వాలి. మా నాన్న ఇస్తే వాడి ముందు చేయి చాచుతాను. లేకపోతే నాకు నువ్వెవడగా ఇచ్చడానికి? ఎవడన్నా వచ్చి మన దగ్గరికి నేను నీకు మోక్షాన్ని ఇస్తాను, ₹10 బిల్లు ఇస్తానంటే ప్లీజ్ ప్లీజ్ ఇవ్వండి అని అడగచ్చా? ఎవడరా నువ్వు? వాట్ క్వాలిఫికేషన్ యూ హ్యావ్? నాకు మోక్షాన్ని ఇచ్చే క్వాలిఫికేషన్ నీకేముంది? నాకు మోక్షం ఇవ్వాలంటే ఎవడివ్వాలి? నా తండ్రి అయిన రాముడు ఇవ్వాలి. దక్కిన మాట, ఇంకా వేరే మాట, నో నాన్ సెన్స్ అట్ ఆల్. ఇంకేం మాటలు నేను విన్నాను అంతే. ఎందుకు? దాశరథి రామా కరుణాపయోనిది. కరుణలో నువ్వు సముద్రానివయ్యా. నువ్వు నాకు మోక్షాన్ని ఇవ్వకుండా ఉంటావా? నాకు కావాల్సిన కోరికను తీర్చకుండా ఉంటావా?
నువ్వు తప్ప ఇంకెవరిని నేను కొలవమంటావు చెప్పు అని తల్లి మీద తండ్రి మీద ఎలాంటి విశ్వాసం ఉండాలో మనకు రామదాసు గారు చూపించారు. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. విన్నారా లేదా? విన్నారా లేదా? చెప్పండి. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. మళ్ళీ తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. రాముడొక్కడుంటే చాలు. రాముడు నీ పక్కన నిలబడ్డాడా నిన్నెవ్వడు ఏం చేయలేడు. రాముడు నీకు ఆపోజిట్గా ఉన్నాడా ఎవడు నీ పక్కన నిలబడ్డా వేస్టే. ఎవడు చెప్పాడు ఈ మాట? హనుమంతుడు చెప్పాడు. ఎవరికి చెప్పాడు? రావణాసుడికి చెప్పాడు. నా మాట వినరా, బుద్ధి కోల్పోకు, నువ్వు సీతను తిరిగి అప్పగించే అన్నాడు. వినకపోతే ఏం చెప్పాడంటే, బ్రహ్మా స్వయంభుశ్చతురాననోవా రుద్రస్త్రినేత్ర త్రిపురాంతకోవా ఇంద్రో మహేంద్రో సురనాయకోవా. బ్రహ్మ, నీకు వరాలిచ్చిన బ్రహ్మ నీ సైడ్ ఉన్నాడని గర్వపడుతున్నావా? రుద్ర త్రినేత్ర త్రిపురాంతకోవా, నువ్వు పూజించే శివుడు నిన్ను కాపాడుతాడు అనుకుంటున్నావా? ఇంద్రో మహేంద్రో సురనాయకోవా, నువ్వు ఓడించావు దేవతల ప్రభు అయిన ఇంద్రుణ్ణి, ఆయన నీకొచ్చి సపోర్ట్గా యుద్ధంలో నిలబడతాడు అనుకుంటున్నావా? ఒక్కసారి రాముడు నిన్ను వధించాలనుకున్నాడంటే సృష్టి మొత్తం ఏకమైనా కానీ నిన్ను కాపాడలేరు. నా మాట విను. ఇది రాముడి బలం. ఇది అలాంటి రాముడు మనకుంటే ఇంకేది అవసరం లేదు. ఇలా రాముణ్ణి తలుచుకునేసి రామాయణాన్ని తలుచుకునేసి బాగుపడ్డ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చూద్దామా? రామాయణం తీసుకోండి. రామాయణం రచించింది ఎవరు? వాల్మీకి. రామాయణం అంతా రాశాడో లేదో పక్కన పెట్టేయండి, మొదటగా రామనామాన్ని మాత్రం చెప్పించాడు. అవునా కదా? ఈరోజు మన ముందు మహర్షిలాగా ఆది కవిలాగా వాల్మీకి రామాయణాన్ని రచించిన గ్రంథస్థం చేసిన ఒక ద్రష్టలాగా మన ముందు ఎప్పుడూ చరిత్రలో నిలిచిపోయాడా లేదా? దశరథుడు రామ రామ అన్న శరీరాన్ని వదిలి మోక్షాన్ని పొందాడు. జటాయువు రాముడి కోసం ప్రాణాన్ని వదిలిపెట్టేసి రాముడి చేత గచ్చలోకాన్ అనుత్తమాన్, తిరిగి రాని లోకాలకు వెళ్ళవయ్యా నువ్వు అని చెప్పాడనమాట. సుగ్రీవుడు రామా యు ఆర్ మై ఫ్రెండ్ అని అన్నాడు. ఓ నేను నీ ఫ్రెండ్నా అని చెప్పిన వెంటనే పోయిన రాజ్యాన్ని, పోయిన భార్యని, అన్ని సంపదలను తిరిగిచ్చాడు. అవునా కదా? ఇంతేనా? మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి. వానరులు అంటే కిష్కింద సైన్యం. అవునా కదా? వాళ్ళు సీతమ్మని వెతుకుతూ దక్షిణ సముద్రం అంటే మన ఇండియన్ ఓషన్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇంకా సీతమ్మని వెతకలేము, తిరిగి వెళ్తే సుగ్రీవుడు మనల్ని చంపేస్తాడు, కాబట్టి ఇక్కడే ఉపవాసం చేసి చనిపోదామని అనుకుంటారు. ఏమనుకుంటారు? చనిపోదాం. అప్పుడు ఏం చేశారో తెలుసా వాళ్ళు? ఒకసారి రామ కథని చెప్పుకున్నారు. రాముడంట, దశరథుడి కుమారుడంట, ఇలా జరిగిందంట, అలా జరిగిందంట అని. ఈ మాట సంపాతి అన్న జటాయువు యొక్క అన్న విన్నాడు. హే మీరు ఎందుకు భయపడుతున్నారు? అక్కడ చూడండి సీత లంకలో ఉంది, మీరు అక్కడికి వెళ్ళండి అంటే ప్రాణాల్ని కోల్పోదామనుకున్న వానరులకి వాళ్ళ ప్రాణాలను నిలబెట్టే ఒక క్లూ దొరికిందా లేదా? ఎందుకు? రామాయణాన్ని తలచుకున్న మాత్రాన. తలచుకున్న రామాయణాన్ని విన్న సంపాతి తనకు పోయిన రెక్కలు సంపాదించుకుంది. సంపాతికి రెక్కలు పోయి ఉంటుందన్నమాట. ఆ సంపాతి కేవలం రామస్మరణ చేయలేదు, జస్ట్ వినిందంతే. ఇంతేనా అంటే ఇదే వానరులు యుద్ధం అంతా అయిపోయిన తర్వాత మన ఫ్రెండ్స్ ఒకరు చెప్పారు, ప్రాణాలు సైతం రాముడికి అర్పించారు. తిరిగి ఏమైంది? ఇంద్రుడు వచ్చిన వెంటనే వాళ్ళందరినీ నువ్వు బతికించి తీరాలని లేదు, రాముడు బ్రతికించే తీరాలని చెప్పాడు. రాముడు బతికించాలి అని ప్రాధాయపడలేదు, నువ్వు బ్రతికించే తీరాలి అని ఆర్డర్ వేశాడు. చనిపోయిన వానరులు బతికారు, చనిపోవాలనుకున్న వానరులు బ్రతికారు. అవునా కదా? సీతమ్మ సుందరకాండలో రాముడు రాడేమో, నా ప్రారంధం ఇంతేనేమో అని చెట్టుకు తన జడతో ఊరేసుకోవాలని అనుకుంది. అప్పుడు రామకథ వినింది హనుమంతుడు పాడితే. తను బతికిందా లేదా?
సీతమ్మ కనపడక హనుమంతుడు నేను వెళ్తే అందరికీ సమస్యే కదా, నేను ఇక్కడే ఉండిపోతానని అనుకున్నాడు. అప్పుడు హనుమంతుడు ఏం చేశాడో తెలుసా? అంటే మన ఫ్రెండ్స్ పాడుతూ రామాయ రామభద్రాయ అని పాడారు, కానీ వాల్మీకి రామాయణంలో ఉన్న శ్లోకం ఏంటి అని అంటే నమోస్తు రామాయ స లక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నేను రామచంద్రుడికి నమస్కారం చేస్తున్నాను, లక్ష్మణుడికి నమస్కారం చేస్తున్నాను, సీతమ్మకి నమస్కారం చేస్తున్నాను అని ఒక్కసారి రాముడి స్మరణ చేసిన వెంటనే, సీతమ్మ స్మరణ చేసిన వెంటనే అశోకవనం కనిపించింది. తనకు ఆత్మార్పణ చేసుకోవాలనుకున్న హనుమంతుడు కూడా తిరిగి మన ముందు ఈరోజు ధీరుడిలా ఉన్నాడా లేదా? ఈరోజు హనుమంతుడిని చూస్తే మనకు ధైర్యం వస్తుందా లేదా? ఆ హనుమంతుడికి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? హనుమంతుని దండం పెట్టుకుంటే బాగుంటుందండి, రాముని దండం పెట్టుకుంటే కష్టాలు. నువ్వు అనుకుంటున్న హనుమంతుడి బలం ఏది? హనుమంతుడి నరాల్లో ప్రతి రక్తపు బిందువులో జీర్ణించుకున్నది ఎవరిని? ఇలా హనుమంతుడైతే ఏంటి, సీతమ్మ అయితే ఏంటి, వానరులైతే ఏంటి, మరణం దగ్గరికి వెళ్ళి మరీ వారు జీవించారు. అందుకే రామాయణాన్ని ఏమంటారు? రామాయణం మృత సంజీవని. మృత సంజీవని అంటే మృత అంటే చనిపోయిన వారిని, ఆ చనిపోయే వారిని సంజీవని, బ్రతికించగలిగిన బలం కలది. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మృత్యు అంటే ఏంటి, మరణం అంటే ఏంటి? శరీరాన్ని వదిలిపెట్టడమా? శరీరాన్ని వదిలిపెట్టడం మాత్రమేనా? ఒక చిన్న ప్రశ్న. ఇప్పుడు నువ్వు ఒక పెద్ద ఎల్సిడి టీవీ కొనుక్కుంటారు. మీరు ఏం కొనుక్కున్నారు? మోడర్న్ పెద్ద టీవీ కొనుక్కున్నారు, ఇంటికి తెచ్చుకున్నారు ఒక 2 లక్షలు. ఇంటికి వచ్చి ఇలాంటి పెద్ద టీవీ, మీ ఇంట్లో ఇలాంటి పెద్ద టీవీ కొట్టుకున్నారు. ఇంటికి వచ్చిన వెంటనే మీ పిల్లాడు నాన్న ఇది కార్లా బాగుంది అని అంటే కింద కార్లా తోసుకునే దానికి ఇస్తారా? ఇస్తారా ఇవ్వరా? ఎందుకు ఇవ్వరు? చెడిపోతుంది కదా. సరే, ఒక 1,00,000 2 లక్షలు పెట్టేసి కంచిపట్టు చీర కొనుక్కున్నారు. బాగుంది కదా చీర అని చెప్పి ఇల్లు అలకడానికి ఉపయోగిస్తారా? ఎందుకు? ఆడవాళ్ళు మీరు ఒప్పుకుంటారు, అమ్మల్ని అడగండి చెప్తారు, తోలు తీసేస్తారు మీకు. ఆ పట్టు చీరను తీసుకెళ్ళి ఇళ్ళకేమంటే అర్థమైందా? ఎందుకు అనంటే ఆ వస్తువు యొక్క ప్రయోజనం, టీవీ యొక్క ప్రయోజనం మంచిగా చూడటానికి, ఎంజాయ్ చేయటానికి. చీర యొక్క ప్రయోజనం కట్టుకోవటానికి, అనుభవించటానికి. ఎప్పుడైతే ఒక వస్తువు యొక్క ప్రయోజనానికి దాన్ని ఉపయోగించమో అప్పుడు ఆ వస్తువు మరణించిన దాంతోనే సమానం. అవునా కాదా? మరి ఈ శరీరం అన్న ఒక యంత్రము, మానవ జీవితం అన్న ఒక మెషిన్ దేనికోసం వచ్చింది? దేనికోసం వచ్చింది మనిషి జన్మ? మనిషి జన్మ నువ్వు 1,00,000 రూపాయలు పెట్టి కొనాలంటే ఎంతో సంపాదించాలి కదా. కానీ మనిషి జన్మ రావాలంటే ఎంత కష్టమో తెలుసా? దుర్లభో మానుషో దేహ. ఎంతో కష్టపడి ఎన్నో జన్మల పుణ్యాన్ని నువ్వు అంటిపెట్టుకుంటే కానీ మనిషిలా పుట్టవు నువ్వు. అలాంటి కష్టపడి సంపాదించిన మనిషి యొక్క జన్మ యొక్క ప్రయోజనం ఏంటి? అది కూడా మళ్ళీ మనకు శాస్త్రమే చెప్పింది. ఏం చెప్పింది? శరీరం ఖలు ధర్మ సాధనం. దేనికొచ్చింది శరీరం? ధర్మం. ధర్మాన్ని ఆచరించటానికి, ధర్మాన్ని తెలుసుకోవటానికి, ధర్మాన్ని పాటించటానికి వచ్చింది. మరి ధర్మం అంటే? ధర్మం అంటే ధర్మం అంటే మనకి తెలియదు. ధర్మం అంటే మనకి, ఆ ధర్మం అంటే ఏంటో చూపించటానికి వచ్చిన వాడే అక్కడ నిల్చున్నాడు. ఆయన పేరేంటి? రామో విగ్రహవాన్ ధర్మ అని ఒక శత్రువు చేత కీర్తింపబడ్డాడు. ఇప్పుడు నా ఫ్రెండ్ నన్ను పొగడడం తప్పే, బాగానే ఉంటుంది. మా నాన్నకి మా అమ్మకి మైక్ ఇచ్చి నన్ను పొగడం అంటే బాగానే పొగుడుతారు. అర్థమైందా? నా ఫ్రెండ్స్ని పొగడం అంటే పొగుడుతారు. కానీ నా శత్రువు సైతం నన్ను పొగిడే విధంగా నిలబడ్డాడు ఆయన. ధర్మం తెలియాలంటే రాముణ్ణి చదవాలి, ధర్మం తెలియాలంటే రామాయణాన్ని చదవాలి. ఇలా ధర్మం కోసం ఉపయోగించకుండా శరీరాన్ని వేరే వాటికి ఉపయోగిస్తే అది మరణం కాదా? అది మరణమా కాదా? అలా నువ్వు నీ శరీరాన్ని దేనికి ఉపయోగిస్తే నీ జీవితానికి ఒక సార్థకత, నీ జీవితం, నీ కుటుంబం వాళ్ళ జీవితం, నీ చుట్టూ ఉన్న ప్రకృతి, సమాజం, దేశం అన్నీ బాగుపడతాయో అది తెలుసుకొని ప్రవర్తించే విధంగా రామాయణం మనకు నేర్పిస్తుందన్నమాట. మనం గమనించామంటే
రాముడే నా శ్వాస, రామాయణమే నా భాష అన్న నారాయణం నరసింహమూర్తి గారి ప్రిన్సిపల్లో రామాయణమే నా భాష అన్నది ఒక గంభీరమైన పదం అని చెప్పాను, ఒక గంభీరమైన వాక్యం అని చెప్పాను. ఎందుకు అనంటే రామాయణం చదవాలంటే మీకు పుస్తకం అవసరం లేదు. రామాయణం చదవాలంటే మీకు ఎవరో వచ్చేసి స్కాలర్ మీకు చూపించాల్సిన అవసరం లేదు. రామాయణం నీ చరిత్ర, రామాయణం నీ తల్లిదండ్రుల చరిత్ర, రామాయణం ఈ జాతి చరిత్ర. ఇలాంటి చరిత్రను నీ అంతకు నువ్వు తెలుసుకోవచ్చు. అండ్ రామాయణం భాష ఏంటి? జటాయువు రాముడు ఏ భాషలో మాట్లాడుకున్నారు? వానరులు రాముడు ఏ భాషలో మాట్లాడుకున్నారు? విభీషణుడు రాముడు ఏ భాషలో మాట్లాడుకున్నారు? ఒక ఊరు దాటి ఇంకో ఊరికి వెళ్తేనే భాషలో అన్ని భేదాలు ఉన్నాయే. అలాంటిది వివిధ రకాలైన జీవులు వీళ్ళందరూ, అలాంటిది ఎలా మాట్లాడుకున్నారు? రామాయణం భాష మన నరాల్లో అలా ఫ్లో అవుతోంది కదా రక్తం, ప్రతి రక్తపు బిందువు భాష రామాయణమే. అర్థమైందా? రామాయణమే భాష. రామాయణానికి కొత్త భాష అవసరం లేదు. ఆ రామాయణ భాషని నువ్వు గుర్తించిన నాడు, ఆ రామాయణ భాషని నువ్వు గుర్తించి ఇది నా చరిత్ర అని ప్రవర్తించిన నాడు నీ చరిత్ర కూడా రామాయణం అవుతుంది. ఎందుకంటే నీలో మొత్తం రామాయణం నిండిపోయింది కదా, రాముడు నిండిపోయి ఉన్నాడు కదా. సో రాముణ్ణి విశ్వసించటం, రామాయణాన్ని విశ్వసించటం, సీతమ్మని విశ్వసించటం నువ్వు రామాయణానికి చేసే ఉపయోగం కాదు, అది నీ స్వరూపం, అది నీ స్వభావం. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఒక్కటే కోరిక, రాముడి కోసం జీవించాలి, రాముడి కోసం మరణించాలి, తిరిగి రాముడి కోసమే జన్మించాలి, మళ్ళీ రాముడి కోసమే జీవించాలి, మళ్ళీ రాముడి కోసమే మరణించాలి. మరణాన్ని సైతం అధిగమించిన జటాయువు గుర్తుందా? రాముడు వచ్చేంత వరకు మరణం నువ్వు అక్కడే ఆగిపో అని శాసించింది. తన ప్రాణాన్ని పోతూ ఉంటే రాముడికి సీతమ్మ జాడ చెప్పాలని చెప్పేసి మరణాన్ని సైతం శాసించగలిగిన జటాయువు లాంటి బ్రతుకు మనకు అవసరం. ఈరోజు మనం మన ధర్మం మీద జరుగుతున్న, మన దేశం మీద, దైవం మీద జరుగుతున్న దాడికి రామాయణం ఒక సమాధానం. ఏ విధంగా అయితే సీతమ్మని, రాముడికి సీతమ్మను దగ్గర చేయటానికి హనుమంతుడు సముద్ర లంఘనం చేసి కోల్పోయిన సీతమ్మను తిరిగిచ్చాడు, మనందరిలో ధర్మం పట్ల కోల్పోయినా కోల్పోతున్నా కొద్దిగానే చిగురించిన ధర్మాన్ని, ధర్మ దీక్షని హనుమంతుడు తిరిగి ఉజ్జీవింపచేయాలి. హనుమంతుడు తిరిగి మనందరికీ మనల్ని మనకు పరిచయం చేయాలి, రామాయణం మీద ప్రేమను కలిగించాలి. అలా ప్రేమ కలిగించిన నాడే మనందరం రాముడిలా తయారవుతాం. అందరం రాముడిలా తయారవుదామా? రాముడిలానే తయారవసరం లేదు. లక్ష్మణుడిలా తయారవు, భరతుడిలా తయారవు, జటాయువులా తయారవు, ఒక కోతిలా తయారవు. ఆ వానరులు హెల్ప్ చేశారు కదా. ఇంతేకాని రావణాసుడిలా తయారవ్వకు, శూర్పణఖలా తయారవ్వకు, మందరలా తయారవ్వకు. మీలో ఎంతమంది ఉన్నారు మందరలు? అంటే చాడీలు చెప్పేవాళ్ళు. చాడీలు ఎంతమంది చెప్తారు? చెప్పని వారెవరు? మీరు చాడీలు చెప్పని వారెవరు? ఇలా రాముడిని సొంతం చేసుకొని, హలో అప్పుడే చాడీలు స్టార్ట్ అయిపోయాయి, ఆగు. ఇలా రాముడిని సొంతం చేసుకొని మనం జీవించే ఒక శక్తిని, యుక్తిని, భక్తిని మనకు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ, జై శ్రీరామ్.